అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ పెయిడ్ వర్క్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నంబర్ 1 అంటున్నారు. వీళ్ళకి మగవాళ్ళు కావాలంటే 45 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే బాయ్స్ కావాలంటే 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. ఎంటైర్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలని పూర్తి డీటెయిల్స్ అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ కాల్ షీట్ అంటే ఏంటి? దాన్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక క్లారిటీ లేదు. కొంచెం క్లారిటీ ఇస్తే బెటర్ కదా సార్ అనే టైప్‌లో అడగటం జరుగుతుంది. దానికి నేను చెప్పేదేంటంటే, కాల్ షీట్స్ అనేవి ఒకప్పుడు చాలా ఎక్కువగా వినపడే ఒక ఇది. కానీ ప్రెజెంట్ ఏంటి అంటే, ఇంతకుముందు ఎలాగంటే సమ్‌వేర్ అబౌట్ పొద్దున 6 గంటల నుండి 10 గంటల వరకు ఒక కాల్ షీటు, 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇలా కూడా కాల్ షీట్స్ ఉండేవండి. కానీ ప్రెజెంట్ అలాగ లేవు అని నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఎలాగున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9-6 అనేది ఒక కాల్ షీట్ ఉంటుంది. 6 తర్వాత 9 వరకు గనక షూట్ చేసినట్లయితే 1 ½ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ అర్ధరాత్రి 2 గంటల వరకు కంటిన్యూయస్‌గా షూట్ చేసినట్లయితే సమ్‌వేర్ అబౌట్ 2 కాల్ షీట్స్ అవుతాయి. ఈ కాల్ షీట్స్ పెద్ద పెద్ద హీరోలకు ఉంటాయా అంటే, వాళ్ళు ఇప్పుడు మారిపోయి దాన్ని డేట్స్ అని అంటున్నారండి. డేట్స్ అంటే ఈ పర్టిక్యులర్ డేట్ నుండి ఈ పర్టిక్యులర్ డేట్ వరకు ఈ డేట్స్‌లో నాకు నీ టైం కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో షూట్ చేసి పెట్టుకున్నాం అనుకుందాం. ఇప్పుడు జనవరిలో షూట్ పెట్టుకున్నప్పుడు జనవరి మంత్‌లో నాకు సమ్‌వేర్ అబౌట్ ఒక 20 డేస్ కావాలి సార్ మీది అని అడిగాననుకుందాం. ఈ 20 డేస్ నేను సింగిల్ షెడ్యూల్‌లో కొడతానా? లేదంటే 2 షెడ్యూల్స్‌లో కొడతానా? లేదంటే 3 షెడ్యూల్స్‌లో కొడతానా అనేది నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 డేస్ కదా! నేను 7 డేస్, 7 డేస్, 7 డేస్, 6 డేస్ అని అనుకుందాం. ఫస్ట్ వీక్ నేను బ్లాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చి అంటే 1-7 నేను బ్లాక్ చేసుకొని, ఆ తర్వాత సమ్‌వేర్ అబౌట్ 8, 9, 10 గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత 11 నుండి 17 వరకు ఇంకొక 7 డేస్ బ్లాక్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళా 18, 19, 20 వదిలేసి, మళ్ళా 21 నుండి 26 వరకు ఇలాగ నేను 3 షెడ్యూల్‌లో చేసుకోవచ్చు. లేదంటే 2 షెడ్యూల్‌లో 10 రోజులు, 10 రోజులు 1-10 ఒకటి, నెక్స్ట్ 28 నుండి 30థ్ వరకు కూడా. సో, దీస్ ఆర్ కాల్డ్ డేట్స్. ఈ పర్టిక్యులర్ డేట్‌లో మీరు వేరే పనులేం పెట్టుకోకండి. మన సినిమా షూట్ చేసుకోవాలి అనేది ముందుగా ఇన్ఫార్మ్ చేయటం లాంటిది. ఈ కాల్ షీట్స్ అనేవి ఎవరికి అప్లికేబుల్ అయితాయి అంటే, డే వైస్‌గా పనిచేసే వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్టులున్నారు. కొంతమంది డే వైస్‌గా పనిచేస్తారు. అంటే, ఆ రోజు రెమ్యునరేషన్ వాళ్ళ ఎంటైర్ సినిమాకి ఇది కాకుండా, ఒక రోజు వీళ్ళు మొత్తం సినిమాలో 5 రోజులో, 6 రోజులో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'వెన్నెల కిషోర్' గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా 'బ్రహ్మానందం' గారు లాంటి వాళ్ళు కావచ్చు. 'అలీ' గారు లాంటి వాళ్ళు కావచ్చు. చిన్న సినిమాలకు వీళ్ళేంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందనుకున్నప్పుడు వీళ్ళని ఒక 5 రోజులు రిక్వెస్ట్ చేసుకొని, ఆ 5 రోజులకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పేమెంట్ అనేది మాట్లాడేసుకొని, దాని ప్రకారం మనం యాక్ట్ చేయించుకున్నట్లయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 10,00,000 పైన ఉన్నారనుకోండి. 5 రోజులకి ఎంతవుతుంది? వీళ్ళకి 50,00,000 బడ్జెట్ అవుతుంది. సో, అలాగా డిపెండ్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్ మనం వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనకేంటి 9-6 అనేది ఫిక్స్ అయ్యుంటారు. నాట్ అబౌట్ ఆర్టిస్ట్. ఇప్పుడు కమింగ్ టు టెక్నీషియన్స్ వచ్చేసరికి ఏంటంటే, కెమెరా డిపార్ట్‌మెంట్ ఉంటారు. కెమెరా డిపార్ట్‌మెంట్ వాళ్ళని ఏం పిలుస్తాం మనం? బాబు కాల్ షీట్ 9-6 అని మనం అడుగుతాం. లేదంటే 2-2 కాల్ షీట్ 2-10 చేసేవాళ్ళుంటారు. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి నైట్ 10 వరకు. ఎందుకు అలాగా షూట్ చేస్తాము అంటే, ఇప్పుడు డే ఎఫెక్ట్, నైట్ ఎఫెక్ట్ అని కొన్నుంటాయి. ఆ డే ఎఫెక్ట్ ఏంటి? నైట్ ఎఫెక్ట్ ఏంటి? ఎలా చేస్తే అది బెటర్‌గా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో లెంత్ పెరగకుండా ఉండటం కోసం. సో, నేనేమంటాను అంటే ఇప్పుడు 9-6 చేసేవాళ్ళుంటారు. కొంతమంది నైట్ 9 వరకు చేసేవాళ్ళుంటారు. కొంతమంది నైట్ 2 వరకు చేసేవాళ్ళుంటారు. కొంతమంది మార్నింగ్ 6 వరకు చేసేవాళ్ళుంటారు. కొంతమంది 24 అవర్స్ చేసేవాళ్ళుంటారు. డిపెండ్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టిక్యులర్ డేట్ గనక పోతే మళ్ళా నాకు 'సునీల్' గారు నా దాంట్లో క్యారెక్టర్ చేస్తారనుకోండి. 'సునీల్' గారు ఇప్పుడు పోతే నాకు దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఆయన ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు. ఆయన నాకు దొరకరు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, మార్నింగ్ 6 వరకైనా గానీ, మిగతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకోనో, వాళ్ళని ఇబ్బంది పెట్టో, వాళ్ళకి డబుల్ పేమెంట్ ఇచ్చో, త్రిబుల్ పేమెంట్ ఇచ్చో, మిగతా వాళ్ళందరి చేత నేను యాక్ట్ చేయించుకుంటాను. మళ్ళా ఎందుకంటే, నాకు ఆ పర్టిక్యులర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక నెల రోజుల వరకు దొరకరు అంటే, అప్పటిదాకా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం ఆగిపోద్ది, మూవీ ఫినిష్ చేసుకోవడం ఆగిపోద్ది. దానివల్ల రకరకాల హర్డిల్స్ అనేవి వస్తా ఉంటాయి కాబట్టి. సో, కొంతమంది మార్నింగ్ 6కి ఫస్ట్ షాట్ పడాలి అంటారు. మార్నింగ్ 6కి ఫస్ట్ షాట్ పడాలి అంటే, యూ నీడ్ టు కమ్ బై 4 ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ 4 కల్లా నువ్వు సెట్‌లో ఉండాలి. మార్నింగ్ 4కి నువ్వు సెట్‌లో ఉండాలి అంటే నువ్వు
3 గంటలకల్లా వెహికల్‌లో ఉండాలి. 3 గంటలకల్లా వెహికల్‌లో ఉండాలంటే నువ్వు 2 గంటలకు నిద్ర లేవాలి. 2 గంటలకు నిద్ర లేసి నువ్వు ఫ్రెష్ అయ్యి నువ్వు 3 గంటలకు వెహికల్ ఎక్కితే 3 గంటల నుండి 4 గంటలకి లొకేషన్‌లో ఉంటావు. 4 గంటలకు లొకేషన్‌లో ఉంటే నీకు మేకప్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని లేదు కెమెరా డిపార్ట్‌మెంట్‌కనుకోండి. కెమెరా అంతా డిసెంబుల్ చేసుకొని వెళ్ళిపోతారు కల్లా. మళ్ళా దాన్ని అసెంబుల్ చేసుకోవటానికి ఏ లెన్సులు పెట్టాలి, ఏ బాడీ పెట్టాలి, దానికి స్టాండ్ ఎయ్యాలా, లేదంటే ట్రాలీ ఎయ్యాలా, లేదంటే ఏమంటారు దానికి ఎలాంటి ఎక్విప్‌మెంట్ అనేది రెడీ చేసుకోవడానికి. వీటన్నిటికి ఒక 2 అవర్స్ పడుతుంది. 6:00కి షాట్ రెడీ అయిపోవాలి. సమ్‌వేర్ అబౌట్ 9:00కి షాట్ అంటే 6:00కి యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్. అలాగే సమ్‌వేర్ అబౌట్ 2:00కి ఆఫ్టర్‌నూన్ 2:00 షెడ్యూల్ ఉంటుంది. ఏదైనా గానీ ఈ పర్టిక్యులర్ టైమ్ అనేది ఉండదండి. నేనిప్పుడు 3:00కి పెట్టుకుంటాను, 4:00కి పెట్టుకుంటాను. కాపోతే అప్పటి నుండి కొంత ఒక 9 అవర్సా, 8 అవర్సా టైమ్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పటి వరకు చేసుకోవడానికి 1 కాల్ షీట్, 1 ½ కాల్ షీట్, 2 కాల్ షీట్స్ చొప్పున ఈ టెక్నీషియన్స్‌కి కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్‌లకి కావచ్చు, మేకప్ డిపార్ట్‌మెంట్‌కి కావచ్చు, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌కి కావచ్చు, ఇలా డే వైస్‌గా వచ్చే వాళ్ళకి కాల్ షీట్ వైస్‌గా పే చేయటం అనేది జరుగుతుంది. సో, దీనికి ఇంకా మీకు పిచ్చ క్లారిటీ కావాలి, చెప్పిన దాంట్లో నాకు అర్థం కాలేదు అంటే బెటర్ మీరు రండి సినిమాల్లో పని చేయండి. పని చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఈ షూటింగ్ అంతా కూడా విజయవాడలో జరుగుతుందంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9347121399. ఐ రిపీట్ 9247121399. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.